అందరూ సంతోషంగా ఉన్నారా? ఏం సంతోషం అంటారు? హల్లెలూయా. ఇది నా దేవుడు అద్భుతమైన ఆరాధన జరిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క స్వస్థత అనుభవించారు చాలా మంది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ గొప్ప ధన్యత మనకు ఇచ్చి ఉన్నాడు. అనేక మందికి ధన్యత లేదు, కానీ దేవుడైతే మనల్ని ప్రేమించి ఈ విధంగా ఆయన సన్నిధిలో ఆనందించే గొప్ప భాగ్యమునిచ్చి ఉన్నాడు. స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కవచం ఇక్కడ ఉన్న అనేక బిడ్డలు తాకడం నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న ప్రతి వేదనలు, ప్రతి దుఃఖముల నుండి విడుదల చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రతి గర్భము తెరవబోతున్నాడు. ఏ గర్భమైతే మూసి ఉంచాడో సాతాను, ఈ రాత్రి ప్రతి గర్భము తెరవబడబోతుంది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, నీకు స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధనలో మాతో కూడా ఉండి కెరూబులు సెరుబులతో కూడా కలిసి నేను ఆరాధన చేసే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చి ఉన్నావు. నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన లేఖన భాగముల ద్వారా మాతో, నాతో, అందరితో మాట్లాడండి. మా పట్ల మీ చిత్తం ఏమైనదో వెల్లడి చేయండి. ఆత్మదేవుడా, ఆత్మ సంబంధమైన 10 సంగతులు మాకు వెల్లడి చేయండి. ఉన్నది ఉన్నట్లు మాతో మాట్లాడండి. యేసయ్యా, నీ మాటలు జీవం కలిగినవి తండ్రి. అలసిన వారి ఆశను ప్రభువా ఇదిలో నెరవేర్చగలిగే దేవుడవు తండ్రి. ఈ రాత్రి మాతో, నాతో, అందరితో మాట్లాడి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా. మరొకసారి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అందరి వందనాలు. మరి మీ పక్క వాళ్ళతో వందనాలు చెప్పుకోండి. ఒకసారి మీ పక్క వాళ్ళతో చెప్పుకోండి అమ్మ. ఒకసారి సంతోషంగా చెప్పుకుందాం. హల్లెలూయా. మీ పక్క వాళ్ళతో చెప్పుకోవాలి. ఎందుకు చేద్దంటే వందనాలు చెప్పుకోవడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఏదేమైనప్పటికీ మరి ఈ సమయంలో కొద్దిసేపు మనం చూడండి దేవుని వాక్య భాగంలోని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూస్తూ ఉన్నాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడు చాలు. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు ఈ సంఘాన్ని 3 సార్లు దర్శించాడు. ఎందుకు ఈ మాట వ్రాయబడిందంటే, కొరింథీ సంఘంలో అపోస్తలుడైన పౌలు 1.5 సంవత్సరము దేవుని పరిచర్య చేసి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. సంఘము చాలా మరి ఎదుగుతున్నటువంటి సమయంలో ఒక తర్కవాదం మొదలయ్యింది. ఏమిటంటే, పునరుద్ధానము లేదు అనేటువంటి వాళ్ళు సంఘములో ప్రవేశించారు. చనిపోయిన వారికి మరలా జీవితం లేదు, మరణమే వారికి మరి సమాప్తి అనేటువంటి మాటలు సంఘములో ఆ మాట వినిపించబడుతున్నప్పుడు పౌలు చాలా బాధపడ్డాడు. బాధపడి ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు. మీరు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారో, మీరు ఎవరితో కలిసి ఉంటున్నారో, ఆ కలిసి ఉండుట ద్వారా నీలో ఉన్న మంచితనమును, నీలో ఉన్న ప్రార్థన జీవితమును, నీలో ఉన్న విశ్వాసమును చెడగొట్టేటువంటి అవకాశం ఉంది. అందుకే నువ్వు ఎవరితో సహవాసము చేయాలను పౌలు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. దుష్టులు ఎలా ఉంటారు? వాళ్ళు ఏమన్నా మెడలో ఒక మేన వేసుకుంటారా, నేను పాపిని, నేను దుష్టుని కాదు. మనము సంచరించే ప్రాంతంలోనే ఉంటున్నారు. మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా దేవుడు నమ్మని వారు చాలా మంది చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి వారు నీ విశ్వాసమును వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారో పరిశీలన చేసుకుందాం మనం.
ఇంకొక మాట ఉంది ఇక్కడ చూడండి. ఒక మాట కీర్తనకారుడు రాసిన కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తూ ఉంటున్నాం. 106. అన్యజనులతో సహవాసము చేసిన వారి క్రియలు నేర్చుకొనిరి చాలు. ఎవరు ఇక్కడ? అన్యజనులతో సహవాసము చేసినటువంటి వారు, దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి జనాంగము, రక్షణ మారు మనసు పొంది దేవుని సన్నిధిలో బలమైనటువంటి సాక్షులుగా జీవించినటువంటి వారు ఎవరితో కలిసిపోయారంటే అన్ని జనులతో. వారితో కలిసి ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే, నీవు వారితో కలిసి ఉండటం ద్వారా దుష్ట సాంగత్యము నీలో ఉన్న ప్రార్థన జీవితముని అది చెరిపేస్తుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, నువ్వు ఎవరితో కలిసి ఉండాలనో బైబిల్ బోధిస్తుంది. అన్య జనులతో నువ్వు సహవాసము చేయకూడదు. నువ్వు వారితో సహవాసం చేస్తే నీలో ఉన్న ప్రార్థన అనుభవాలు, ఉదాహరణ చదువుకున్న పిల్లలు ఉన్నారు. నీ చదువుకునేటువంటి స్థలంలో అనేక మంది స్నేహితులు ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. తండ్రిని తల్లిని గౌరవించని వాళ్ళు ఉంటారు. అయితే నీవు ఎవరితో సహవాసం చేయాలి? ఆదివారం చాలకల స్నేహితులు, దేవుని సన్నిధికి నడవలేని కుటుంబాలు ఇలా అనేక మంది చూస్తూ ఉన్నాం. పేరుగేమి క్రైస్తవ కుటుంబాలు. పిల్లలు తన కుటుంబం ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చోలేని కుటుంబాలు, దేవుడిచ్చిన కృపను కోల్పోతున్న కుటుంబాలు. ఒకప్పుడు నీ జీవితము ప్రార్థనలో ఎంతో బలంగా ఉన్నది. చక్కగా ప్రార్థనలో, భక్తుల విశ్వాసంలో అనుదినము వర్ధిల్లుతున్న నీ జీవితంలో ఈనాడు ఏమైపోయింది అంటే దుష్ట సాంగత్యము. ఆదివారం నీ పిల్లలు ఎక్కడ పోతున్నారు గమనించావా నీవు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆదివారమున దేవుని సహవాసంలో ఉండకోకుండా, దేవుని మందిరంలో ఉండకుండా, నీ పిల్లలు నీతో ఉండకోకుండా ఎక్కడ వెళుతున్నారు గ్రహించావా నీవు? ఇక్కడ అంటున్నాను, ఇక్కడ అన్యజనులతో సహవాసం చేశారు. వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీయులు. తద్వారా వారి జీవితంలో చాలా బాధలు కొని తెచ్చుకున్నట్టు చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం 35వ అధ్యాయము త్వరగా చూస్తున్నాం. 12వ వచనం. ఆదికాండం 13:12 వచనం. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర కనసాలకి ఎదురు చూస్తున్నాం. అబ్రహాము, లోతు ఎవరి వీళ్ళు? అన్నదమ్ములండి, అన్నదమ్ములు. ఇరువురి పనివాళ్లకు ఘర్షణ కలిగినప్పుడు ఇరువురు విడిపోతున్నట్టు చూస్తూ ఉన్నాం. అయితే వారు ఎంచుకున్న ప్రదేశం, వారు ఎంచుకున్న స్థలాన్ని చూడాలి మనం. అబ్రహామేమో కానానులో ఏం చేశాడంట? నివసించను. కానాను అనగా పరలోకానికి సాదృశ్యంగా ఉంది, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలకు సాదృశ్యంగా ఉంది. అబ్రహాము దేవునితో ఉన్నాడు కాబట్టి ఎవరితో ఉండాలనో అతను తెలుసుకున్నాడు. లోతు అయితే సొదొమ గొమొరలో గుడారము వేసెను. ఆ సొదొమ గొమొర ప్రజలు ఎలాంటి వాళ్ళు? ఆలోచన చేయలే. దూరం నుండి చూడగానే ఆ ప్రదేశం అందరూ చాలా పచ్చ కనబడతా ఉంది లోతుకు. అన్నా ఆ స్థలానికి పోతాను అన్నాడు అబ్రహాముతో. దూరం నుండి చూశాడు ఆ స్థలాన్ని. చూసినప్పుడు ఎట్లా ఉందంటే ఆ స్థలము చాలా పచ్చిగా కనబడతా ఉంది. అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ నడవడిక ఏ విధంగా ఉందో, వాళ్ళ ఆలోచన ఏ విధంగా అయ్యో లోతు గ్రహించలేనట్టుగా చూస్తూ ఉంటున్నాం ఇక్కడ. అబ్రహాం అయితే కానానులో నివసించను. తను ఉన్నటువంటి స్థలము ప్రార్థన కలిగినటువంటి స్థలముగా చూస్తూ ఉన్నాం. లోతు అయితే అక్కడ ఉన్న ప్రజలు బైబిల్లో బోధిస్తుంది వారు దుర్మార్గులను, దుష్టులను, పాపులో ఉన్నట్లు బైబిల్ బోధించింది. వారి మధ్యకు పోతూ ఉన్నాడు లోతు. దేవుని కృపను పొందినటువంటి లోతు, అబ్రహాముతో సహవాసం చేసినటువంటి లోతు, దేవుని మేలు చూసినటువంటి లోతు ఎక్కడ పోతున్నాడంటే సొదొమ గొమొర్రా ప్రాంతానికి. చేసిన సహవాసం చూడండి. ఈనాడు నీవు అనుకుంటా ఉంటావు
ఒక స్నేహమైనా, ఒక ఫ్రెండ్ అయినా నీ చూడడానికి బాగానే ఉంటుంది. యవనస్తుల పిల్లలు బోధిస్తున్నాను ఈ దినమున నేను. నీ ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరితో కలిసి ఉంటున్నావో పరీక్షించుకోవాలి దినమున. నీవు ఎవరి కాలము చాలా గొప్పది, ఉన్నతమైనది. ఎవరి కాలంలో నువ్వు దేవుని సన్నిధిలో ఉండకోకుండా నిన్ను దూరపరిచేటువంటి స్నేహితులు ఎవరైనా ఉన్నట్లయితే పరిశీలన చేసుకో దినమున. నీవు లోతు అయితే సొదొమ గొమొర్రాలో ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు చూడండి, అది 19 మొదలు చూడండి, 19:1 చూడండి, త్వరగా చూస్తున్నాం. ఆ సాయంకాలమున లోతు సొదొమ గవిని యొద్ద ఎక్కడ కూర్చున్నాడండి? ఎక్కడ? గవినికాడంట. గవినికాడ ఏం జరుగుతుంది? చాలా మంది గవినికాడ ఏముంటాయంటే ముచ్చట్లు ఉంటాయి. ముచ్చట్లు వాని గురించి అనుకోవడం, ఈయన గురించి అనుకోవడము, పార్కులు చూస్తుంటాం కదా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి లోతు దేవుని సహవాసం విడిచిపెట్టి ఎడున్నాడంట? గవిని దగ్గర ముచ్చట్లాడుతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండి మేళ్ళు పొందినటువంటి లోతు ఈనాడు దేవుని మర్చిపోయి గవిని దగ్గర కూర్చొని పంచాయతీలు చేస్తూ ఉన్నాడంట. దేవుని సన్నిధికి రాని ఎవరైనా సరే వారి జీవితాలు ఎప్పటికీ బాగుపడవండి. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును. మొదటి దినవృత్తాంతముల గ్రంథం, ఇప్పుడు క్షమించ 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చూస్తూ ఉన్నాం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండి అతనిని బహు గనుడైన రాజుగా చేసెను. చాలు. ఎవరైనా? సొలొమోను. సొలొమోను అనగా శాంతి కలిగించువాడు అని అర్థం. దేవుడికి ఒక పేరు పెట్టాడు అతనికి. యదిత్య అనే పేరు దేవుడు పెట్టాడు ఆయనకు. దేవునిలో ఉన్నటువంటి సొలొమోను, తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారం విన్నటువంటి సొలొమోను, దేవుని ఆజ్ఞ ఉన్నటువంటి కట్టాడు. ఇక్కడ అతని దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉండి అతని బహు ఘనుడైన రాజుగా చేసెను. ఎందుకు ఆ కీర్తి వచ్చిందంటే దేవుని ఆనుకొని ఉండుట ద్వారా. సొలొమోను జ్ఞానం ఎట్ట వచ్చిందంటే దేవునికి ప్రార్థన చేయటం ద్వారా. అతని తండ్రి దావీదు ఏ విధంగా 5 కుమారుని బోధించాడో ఆ బోధలు నిలిచి ఉన్నాడు సొలొమోను. ఈనాడు యవనస్తుల పిల్లల తండ్రి మాట అంటే, తల్లి మాట అంటే లెక్కే లేదు. సొలొమోను అయితే తండ్రి మాట విని దేవుని దృష్టికి ఘనుడైన రాజుగా చేయబడ్డాడు. కారణం ఏమిటంటే దుష్టుల సహవాసం చేయలేదను. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడితో కలిసి ఉండుట ద్వారా అతను పొందిన మేలు ఏంటంటే ఘనుడైన రాజుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కలిగి ఉండడం ద్వారా సొలొమోను జీవితంలో ఏం పేరంటే ఘనుడైన రాజుగా దేవుడే అతను ఆశీర్వదించాడు. కారణం ఏమిటంటే దేవుణ్ణి. ఇంకొక మాట చూస్తూ ఉన్నాం 7వ అధ్యాయం 1వ వచనం. దాంట్లోనే అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతర బలమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండిను. ఈ మందిరం ఎవరు కట్టించారంటే సొలొమోను కట్టించాడు. సొలొమోను కట్టడానికి దేవుని సహాయం చాలా అవసరమైంది. ఇక్కడ తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని దిగి వచ్చిందంట. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సొలొమోను ఉన్నాడో, దేవునితో కలిసి ఉంటున్నాడో, ఘనుడైన రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. తర్వాత అతని ప్రార్థనకు జవాబు వస్తుంది.
ఈరోజు నీ ప్రార్థన జవాబు రాలేదంటే కారణం ఏమిటి? ఈరోజు అనుకుంటా ఉంటావు, ఈ రోజు ప్రార్థనకు వస్తున్నా నాకు జవాబు లేదనుకుంటున్నావేమో నీవు. అయ్యో నా భర్త మారలేదనుకుంటున్నావు నీవు, నా భార్య, నీ పిల్లలు ఏమి ఆలోచన చేసినా మొదటగా నీవు దేవుని వెంబడించినట్లయితే, దేవుళ్ళు ఉన్నట్లయితే నీ ప్రతి ఆశ నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీరు దేవుడు చూస్తూ ఉంటాడండి. కానెన్నడు నేను అనాథను అయ్యా, కానెన్నడు నేను అనాథను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కానెన్నడు నేను అనాథను అయ్యా, కానెన్నడు నేను అనాథ, అందరం కానెన్నడు నేను అనాథను అయ్యా, కానెన్నడు నేను అనాథను. చప్పట్లు అందరం. ఎక్కి ఎక్కి ఏడ్వా వచ్చినా, ఎక్కిరింతల పాలైనా, అందరం ఎక్కి ఎక్కి ఏడ్వా వచ్చినా, ఎక్కిరింతల పాలైనా, నా పక్షమున నిలబడువాడా, నా పక్షమున నిలబడువాడా, కానెన్నడు నేను నువ్వు అనాథవు కావు, నువ్వు కానెన్నడు నేను అందరం కానెన్నడు నేను అనాథను అయ్యా, కానెన్నడు నేను అనాథను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కానెన్నడు నేను అనాథను అయ్యా, కానెన్నడు నేను అనాథను. హల్లెలూయా. నువ్వు అనుకుంటా ఉంటావు, ఎవరున్నారయ్యా నాకు, నా కుటుంబం ఇట్లా ఉంది. ఆయన అంటున్నాడు, నువ్వు అనాథవు కావు. ఆయన నీతో కూడా కలిసి ఉన్నటువంటి దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. సొలొమోను జీవితంలో చేసిన మేలు నీకు ఆయన చేయగలడు. ఇక్కడ చూస్తే అతని ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చిందంట. దిగి వచ్చి ఆ మహిమ మందిరమంతా నింపబడింది. ప్రార్థనకు జవాబు వచ్చింది సొలొమోను ప్రార్థనకు. ఈనాడు నీ ప్రార్థనకు జవాబు రాలేదు అంటే సరి చేసుకోవాలి మనం అని దినమన్నాడు. ఎవరితో కలిసి ఉంటున్నావో, ఎవరితో నడుస్తూ ఉన్నావో, ఏది చూస్తూ ఉన్నావో, ఏ కార్యం చేస్తున్నావో దేవుడు చూస్తా ఉన్నాడు నిన్ను. పేరుకేమో ప్రార్థన, ఎవరితో కలిసి ఉంటున్నావు? ఈరోజు స్కూల్ పోతావు, కాలేజీ పోతావు, అక్కడ ఎవరితో కలుస్తూ ఉన్నావు, ఎవరితో కలిసి ఉంటున్నావు? దినము ప్రబడుతున్నా నేను. నీవు దుష్ట సాంగత్యంలో ఉంటే మంచి నడవడిక చెరిపేస్తుంది. నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావో నీలో ఉన్న ప్రార్థన జీవితమును. కొంతమంది క్రైస్తవుల పిల్లలు ఆదివారం వచ్చి టూర్కు పోతారు. మీకు తెలుసో తెలీదు? ఆ రోజు ఏం రోజంట? సెలవు రోజు. ఆదివారం ఇచ్చింది ఎవరు తెలుసా నీకు? ప్రపంచంలో దేవుడు తన బిడ్డలను ఆరాధన చేయడం దినం ఇచ్చాడండి. అది ఆదివారం అంటే నువ్వు అనుకున్న దినం కాదు. తన పేరు తన దగ్గరకు వచ్చి నువ్వు ఆయన ఆరాధిస్తూ ఉంటే, నువ్వు స్తుతిస్తూ ఉంటే నీకు మేలు చేసే దినం ఆదివారం. అటువంటి ఆదివారమున ఈనాడు పిల్లలు, కుటుంబాలు దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఆదివారం చికెన్ తెచ్చుకొని, మటన్ తెచ్చుకొని దేవునికి ఉన్నటి సమయాన్ని ఇవ్వకోకుండా ఎంజాయ్ చేయాలంట. నేను చూస్తూ ఉంటాను గుడించని పోయేటప్పుడు అందరూ ఆ గండికోట పోతూ ఉంటారు. గండికోట ఉంది ఒకటి. ఆ గండికోటలో ఏం పోతుంటారని ఏమని మొత్తం గోడలు తప్ప ఏం లేవాడ. ఆదివారం ఆ రోజు చూస్తే కార్లు అబ్బా ఏం ఫుల్గా. మన వెనకాల చూస్తే మంచి మంచి పేర్లు క్రిస్టియన్ పేర్లే, క్రిస్టియన్ పేర్లే అండి. మన ఒక పేరు లూకా పేరు చనిపోయిన మందు తాగి నాటు సరే చనిపోయాడు లూకాయ్య పేరు. ఆ పేరు ఎందుకు పెట్టారు? నిజంగా చాలా బాగా. పేరేమో లూకయ్య. లూకయ్య అంటే ఆయన ఎంత గొప్ప సేవకుడు అండి. వైద్యుడు, సేవకుడు, దేవుని కృప పొందినవాడు. ఆ పేరు పెట్టుకొని తాగి చనిపోయినాడు నాటు సరే తాగి. చూడండి దుష్ట సాంగత్యం. ఆదివారం దేవుని ఎద్దకు రాకుండా ఎవరితో ఉంటున్నావో, ఎవరితో సహా చేస్తున్న గమనించాలి నీవు. ఇంకొక మాట చూస్తాం 9వ అధ్యాయం 5వ వచనం. అదే
త్వరగా ముగిస్తానండి. నీ కార్యములను గూర్చి, నీ జ్ఞానమును గూర్చి నేను నా దేశమునందు వినిన వర్తమానమును ఇక్కడ ఎవరంటున్నారు? షేబా దేశపు రాణి వచ్చిందండి. ఆడికి సొలొమోన్ దగ్గరకు వచ్చి, అబ్బా అయ్యా నీ జ్ఞానం ఎంత జ్ఞానం, నేను విన్నాను కానీ ఇప్పుడు చూస్తూ ఉన్న కన్నులారా, నీ జ్ఞానము, నీ ప్రవచన వాక్యములు, నీ ప్రజలు, నీ రాజ్యము, నీ దేశము ఎంత దీవించబడిందో నేను విన్నాను కానీ ఇప్పుడు నేను చూస్తూ ఉన్న కన్నులారా. షేబా దేశపు రాణి వచ్చి సొలొమోనును పొగుడుతా ఉంది, ఎంత జ్ఞానవంతుడు అయ్యా నీవు, నీ ప్రజలు ఎంత ధన్యులయ్యా, నీలో ఉండి వచ్చే ప్రతి మాట వినట్టు నీ బిడ్డలు ఎంత ధన్యులు అని చెప్పి షేబా దేశపు రాణి సొలొమోనును బాగా పొగుడుతా ఉందండి. ఘనుడైన రాజుగా చేశాడు దేవుడు. రెండవదిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం వచ్చి ఆ మందిరం అంతా మేఘము చేత, మహిమ చేత నింపబడింది. మూడవ చూస్తే అతడు చేసిన కార్యాలు ప్రపంచమంతా విస్తరించబడి ఉన్నవి. గొప్ప పేరు తెచ్చుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే ప్రార్థనా జీవితం, దేవునితో సహవాసం కలిగి ఉండడం. 11వ అధ్యాయం మొదటి 4 వచనం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు బాగా చదవాలి, అందరికి అర్థమవలాగన. మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, మీ హృదయములను తమ దేవతల తట్టు గనుక వారితో సహవాసము చేయకూడదని, వారితో మీరు సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసము చేయనీయకూడదని, వారిని మీతో సహవాసము చేయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి, యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉండగా, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మందిని పరస్త్రీలను మోహించి కామతురత గలవాడై వారిని ఉంచుకొనుచు చాలండి. ఇతని ప్రార్థన ఏమైంది? ఇప్పుడు బాగా వినాలి మనం. మొదటగా దేవుడు ఆశీర్వదించి ఘనుడైన రాజుగా చేశాడు, మొట్టమొదటి ఆశీర్వాదం. రెండోతని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని మహిమ వచ్చి మందిరం అంతా నిండిపోయింది, జనులందరూ దీవించబడ్డారు. మూడో చూస్తే ప్రపంచమంతటా సొలొమోను పేరు మారుమోగిపోయింది. షెబా దేశపు రాణి వచ్చి, ఇదిగో రాజును చూసి, రాజా నువ్వు ఎంత ధన్యుడవయ్యా, నువ్వు నీ ప్రజలు ఎంత ధన్యులు, నువ్వు చెప్పినటువంటి మాటలు అని ఎంతగానో సొలొమోనును వాళ్ళు కొనియాడారు. ఇప్పుడు ఏమైంది సొలొమోను జీవితం? ఎవరితో కలిసి నడిచాడు? ప్రభు అంటున్నాడు, మీరు అన్య స్త్రీలను మాట్లాడకూడదు, వారితో ఉండకూడదు అంటే ఈయన ఏం చేశాడంట? అన్య స్త్రీల దగ్గరికి వెళ్ళాడు. ఈయన మంచి ప్రార్థనా పరుడే, మంచి పాటగాడే, జ్ఞానవంతుడే, ఎవరితో సహవాసం చేయొద్దన్నాడు వారి దగ్గరికే పోయినాడండి. ముందే చెప్పుకునే దుష్ట సాంగత్యము, మంచి నడవడికను ఎప్పుడైతే సొలొమోను దుష్ట సాంగత్యము చేశాడో, దేవుడు వద్దన్న పని చేశాడో, వారితో నీకు అవసరం లేదని చెప్పాడు, ఫరో కుమార్తెను అన్యులు వివాహం చేసుకొని కృప నుండి తొలగిపోయినటువంటి సొలొమోను చూస్తూ ఉన్నాం మనం. ఈ దినమున మనం కూడా పరిచయం చేసుకో ఒకసారి. మనం ఎప్పుడైతే బాగా ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడే రానే వచ్చాడు ఒకడు, ఎవడో ఇంటికాడికి వచ్చి తలుపు తట్టాకో మిరపకాయలిమ్మా, ఒకరి చక్కెరమ్మా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో దేవునితో ఏకాంత కలిగి ఉన్నప్పుడే రానే వస్తాడు. ఆదివారం ప్రార్థనకు పోకుండా ఎవడు ఆటంకపడితే వాడు సైతాన్ని గుర్తు పెట్టుకోండి మీరు. ఆదివారం నీవు నీ కుటుంబం దేవుని దగ్గర పోకుండా అంటే నీ ఇంట్లో సైతం ఉంది, ఇంకా ఏం లేదు, నీ ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో ఎట్టు ఉంటుంది? నరకానికి నిలయం.
ప్రార్థన లేని కుటుంబం వెలుగు లేని చీకటి గది లాంటిదంట. చీకట్లకి పోవాలంటే ఎవరు పోలేరు. పోతారా? ముందు ఆరేస్తారు. ఏడుంది మేమే స్విచ్లు అని చెప్పి స్విచ్లు వేసుకొని అడుగు ముందుకు వేస్తాం. నీలో ప్రార్థన జీవితం అనేది లేకపోతే, ప్రార్థన ఒత్తి అనేది లేకపోతే నీ కుటుంబము నరకప్రాయంగా మార్చబడుతుంది. తెల్లవన్నీ వంటి భార్యను చూస్తే భర్త పన్ను కొరుకుతాడు, భార్య పన్ను కొరుకుతుంది. ఇంకా పిల్లలనమ్మ పిల్లలే. దానికి కారణం ఏమిటంటే దేవునితో సహవాసం లేకపోవటం ద్వారా, దేవునితో సహవాసం లేకపోవటం ద్వారా ఆ కుటుంబాలలో ఆశీర్వాదాలు ఉండవండి. సొలొమోను జీవితం ఈ దినమున నీకు నాకు గుర్తుగా ఉంది. ఇక్కడ ఘనుడైన రాజుగా చేశాడు దేవుడు సొలొమోనును. చక్కని మందిరం కట్టాడు. ఎంత మందిరం అంటే దేవుని తేజస్సు దిగి వచ్చిందండి. దేవుని మహిమ చేత నింపబడింది. ధూపం వేయగానే జవాబు వచ్చి, ధూపం ప్రార్థనకు సాదృశ్యం. ధూపం అంటే ప్రార్థన చేయగా జవాబు వచ్చింది. దేశమంతటా చూస్తే సొలొమోను గురించి గొప్ప ప్రకటన. మంచి జ్ఞానవంతుడయ్యా. సొలొమోను బైబిల్ ఎన్ని గ్రంథాలు రాశాడు? ఎవరికైనా గుర్తుందా? ఎన్ని రాశాడు? ఎన్నండి? సొలొమోను రాసినటువంటి గ్రంథాలు మీకు ఎవరికన్నా? 3 రాశాడు. పరమగీతములు 1, సామెతలు 1, ప్రసంగి. ఈ 3 రాశాడు ఆయన. ఈ 3లో చక్కని జ్ఞానం కనబడుతుంది. పిల్లలు చదవండి మీరు సామెతల గ్రంథం. అంత జ్ఞానం సంపాదించుకుంటావు నీవు. సామెతలంతా నీ జీవితాన్ని గురించి, మన జీవితాన్ని గురించి ఉంటుంది. ప్రసంగి, నువ్వు చనిపోతే ఇలా ఉంటావు, ఇదంతా వ్యర్థం రా నాయనా. 3ది పరమగీతములు, సంఘానికి వరుడైన యేసుక్రీస్తుకున్న సంబంధం. ఈ దినమున దుష్ట సాంగత్యం చూడు. ఎప్పుడైతే సొలొమోను ఫరో స్త్రీని మోహించి దేవుడు వద్దన్న పని చేయటం ద్వారా ప్రపంచంలో స్థిర స్థాయిగా పోవలసినటువంటి సొలొమోను కామతురత గలవాడై అన్య స్త్రీల వివాహం చేసుకుని ప్రపంచంలో భ్రష్టుడుగా మార్చబడ్డాడు. కారణం ఏమిటంటే దుష్ట సాంగత్యం. చేసుకున్నటువంటి స్త్రీలు, భార్యలు ఏం చేశారంటే దేవుని దూరంగా తీసుకుపోయినారు. యెరూషలేములోనే బలిపీఠాలు కట్టాడంట ఆయన. ఏ మందిరం అయితే చక్కగా కట్టాడో ఆ స్థలంలోనే బయలుదేవతలకు సంబంధించినటువంటి బలిపీఠాలు కట్టినట్టు బైబిల్లో ఉంది. చివరిగా చూస్తే ఒక భ్రష్టుడుగా, ఒక జ్ఞానం లేని వాడుగా మిగిలిపోయి దేవుని దూరం అయిపోయిన సందర్భాన్ని ఈ దినమున మనం, యవన కాలం చాలా గొప్పది, ఉన్నతమైనది. నీ మీద తల్లిదండ్రులు ఆశలు ఎన్నో గొప్పగా పెట్టుకుంటారు. నా కుమారుడు, నా కుమార్తె ప్రయోజకులుగా ఉండాలని, వాళ్ళు ప్రయోజకులుగా ఉండాలని ఎన్నెన్నో ఆశలు, కోరికలు నీ మీద పేరెంట్స్ పెట్టుకున్నారు. మంచి సహవాసం చేస్తే మంచి మార్గంలో ఉంటావు నువ్వు. చెడు సహవాసం చేస్తే వాటిలో కలిసిపోతావు నువ్వు. చివరిగా చెప్పి ముగిస్తా. చివరి మాట ఇది. టైం అయిపోయింది మనకు. యోబు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూస్తూ ఉన్నాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఈ మాట విన్నారా మీరు? యోబు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఏమంటారంటే, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి, 2వది బ్రతిమాలుకోవాలి, 3వది యథార్థవంతుడుగా ఉండాలి, 4 దేవుని ఎడల శ్రద్ధ నిలపాలి, 5వ చూస్తే నీ నివాస స్థలము వర్ధిల్లుతుంది. ఈ 5 అంశాలు గుర్తుపెట్టుకు దినమున నీవు ఆదివారమున ఎవరిని వెతుకుతున్నావు? నీ మొట్టమొదటిసారిగా నువ్వు
ఆదివారం దేవుని వెతకాలి మనం. నీ కుటుంబము దేవుని వెతికే కుటుంబంగా ఉండాలి. కుటుంబాలు పిల్లలు కలిసి, భార్య భర్త కలిసి, అందరు కలిసి మీకు అందుబాటులో ఉన్న సంఘానికి వెళ్ళి నువ్వు దేవుని ఆరాధన చేయి. తద్వారా ఏముంటుందంటే, నువ్వు దేవుని బతిమాలో కనుక, ప్రభువా నా కుమారుడు భవిష్యత్తు నీకు అప్పగిస్తుంటున్నానయ్యా, నా పిల్లల భవిష్యత్తు నీకు అప్పగిస్తున్నాను, నాకు అనారోగ్యం ఉందయ్యా, నా కష్టాలు నా కన్నీళ్ళు ఈ విధంగా ఉన్నాయా అని నువ్వు దేవుని బతిమాలకో. నువ్వు యథార్థవంతునిగా ఉండాలి దేవుని సన్నిధిలో. నువ్వు దేవుడు నటన ఒప్పుకోడండి. ఒప్పుకుంటాడా నటన? నటన అంటే ఏంది? వీడికి వచ్చే స్తోత్రం అంట, కాదు మళ్ళీ బయటికి పోతే మన జీవితం మామూలే కాదు. అది దాన్ని ఏమంటారంటే నటన. దేవుడు ప్రతి హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. నువ్వు యథార్థవంతుడిగా తల్లి తండ్రి ఎదుట ఎంత యథార్థంగా ఉంటే దేవుని తట్టే ఉంటావు. నువ్వు తల్లిదండ్రికి ఒక అబద్ధం చెప్తే ఎన్ని అబద్ధాలు అయితే ఒక అబద్ధానికి తోడు ఒకటి ఆడితే 10కి పెరుగుతూనే ఉంటుంది. పాపం పెరిగినట్టు ఇది. అందుకే నువ్వు ఒక్క అబద్ధం ఆడిన అబద్ధానికి 10 అబద్ధాలు తోడవుతాయి. నీ తల్లిదండ్రి చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు దినమున. నేను దేవుని కన్నులు అన్నీ చూస్తూ ఉన్నవి. ఇక్కడ అంటాడు, ఇక్కడ ఆయన యందు నీవు శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధ. రోజుకి ఎన్నిసార్లు భోంచేద్దాం మనం? బాగా నిజం చెప్పండి. మధ్యలో స్నాక్స్ ఒకటి వచ్చేది, 4 ఏళ్ళ మే బజ్జీలనే తేపమ్మే 4 బజ్జీలు, లేకపోతే బజ్జీలు లేకపోతే పొంగనాలు వడలు. ఏమండి, ఇవి ఖచ్చితంగా కావాలి. ఎన్నిసార్లు తింటాం కదా. మన బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నామండి? చదువుతున్నాం మనం. చూడండి, చదువు రాక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మా అమ్మకి చదువు రాదు, కానీ మా అమ్మ చూస్తూనే ఉంటుంది. ఇట్లా ఎప్పుడో పిల్లప్పుడు అంటుంటుంది. ఒకప్పుడు రాత్రిపూట బడి చెప్పినాడు, ఎప్పుడు రాత్రిపూట బడి. ఆ బడిలో కొన్ని అక్షరాలు నేర్పించారు మా అమ్మకు. ఇప్పుడు మా అమ్మకి 70 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పటికీ బైబిల్ చదువుతుంది ఆమె. అంటే ఆ పొద్దు రాత్రిపూట బడి జరిగింది, అప్పుడు నేర్పించారు కొన్ని చదువు. ఆ చదువు ఉపయోగపడుతుంది. ఇప్పుడు యవనస్తులందరూ బాగా చదువుకునే వాళ్ళే. చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? 9th క్లాస్. అంటే అందరూ చదివే వాళ్ళే. మరి ఎంతమంది బైబిల్ చదువుతున్నారు రోజు? మీరు నిజాలు చెప్పండి, యథార్థంగా ఉండండి దేవుని ఎదుట. అక్క ఒక్క చదువుతుంది, మీరు చదువుతున్నారా? మొబైల్స్ ఎన్ని ఎంతసేపు చూస్తాను? రాత్రి 12 అయినా ఇడిచిపెట్టాం, 1 గంట ఇడిచిపెట్టాం. ఏం రా పండుకోరంటే పండుకుంటా, అతని కాను పండుకోపో. చూడండి, దాని మీద ఉన్న శ్రద్ధ దేవుని వాక్యం మీద లేదండి. నువ్వు శ్రద్ధగా వెతుకుతే నీ స్థితికి తగినట్లుగా నీ ఆలోచన ఏమై ఉందో, నీ మనసులో తలంపులు ఏమై ఉన్నాయో. నీ జ్ఞానం తక్కువగా ఉందా? జ్ఞానం ఇస్తాడు. చదువు లేదా? చదువు ఇస్తాడు. నీ కుటుంబం మనశాంతి లేదా? దేవుడు మనశాంతి ఇస్తాడు. వెతకాలి ఆయనను. కిందంటాడు మొదట నీ స్థితి కొద్దిగా ఉంటే తుదకది మహా అభివృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. యేసులో ఉన్నటువంటి ఆశీర్వాదం అదే. యేసులో ఉన్నటువంటి మేలు అవే. నీవు ఆయనను వెతికితే మొదటగా నీ కొద్దిగా ఉన్న తుదకది విస్తరించబడుతుంది. ఈ దినమున ప్రశ్నించుకో మనల్ని మనమే. ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావో? క్వశ్చన్ మార్క్ కొన్ని ఎదురుగా ఉంది. నేను చూడలేదు, నీ తల్లిదండ్రి చూడలేదు, దేవుడు చూస్తూ ఉన్నాడు నిన్ను. సొలొమోనులాగా త్రోవ తప్పిపోతున్నదేమో నువ్వు. దేవునికి కృప ఇచ్చాడు. అసలుకు ఈ పిల్లలందరూ ఇప్పుడు బాగా పాట పడతారు. ఇంకొకరు వయసు రాని చూద్దు, ప్రార్థనకు వచ్చే ఒట్టు, ప్రార్థనకు వచ్చే చూడండి ఎట్టుంటారు. ఇప్పుడైతే బాగా పోతారు, బాగా పాటలు పాడతారు. ఒక్కరవ్వ పెరిగి పెద్ద అయినామనుకో, అప్పుడు ఉంటుందండి ఇంట్లో వాళ్ళ కథ మనకు. ఏమండి, నువ్వు వయస్సు పెరిగే కొద్దీ దేవుని జ్ఞానం కూడా పెరగాలి నీకు. నువ్వు చదువు రాణించాలంటే నీ సొంత ప్రయత్నం కాదు. దేవుని అనుదినము ధ్యానించువాడు ధన్యుడు అంటే అర్థం ఏంటి? ధన్యుడు అదృష్టవంతుడు అని అర్థం. ధ్యానించే అదృష్టవంతుడు అంటే ఏమిటి? నీ కోరిక, నీ ఆలోచనలు ఆయన సఫలపరుస్తాడు. నువ్వు దేవుని అడగాల. నువ్వు అడిగితేనే నీ కార్యం సఫలమవుతుంది. ప్రియ దేవుడు, ముగిస్తూ ఉన్న ఈ రాత్రి సమయంలో దుష్ట సాంగత్యం
మంచి నడవడికను చెరుపును. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరితో ఉంటున్నావో పరిశీలన చేసుకో. నీలో ఉన్న ప్రార్థనా జీవితం, ఒకప్పుడు బాగా ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఒకప్పుడు గంటలు గంటలు, ఇప్పుడు ఏమైందండి? ఏమైంది? అన్నీ పోయినాయి. రోజు బాగా బైబిల్ చదివేటువంటి బిడ్డవు, రోజు బాగా చక్కగా ప్రార్థన చేసి దేవునితో బాగా అడిగి అనేక ఆశీర్వాదాలు పొందుకున్నావు ఒకప్పుడు నీవు. ఇప్పుడు ఏమైపోయినాయంటే కొన్ని సహవాసాలు, కొన్ని ఆలోచనలు, వాటి ద్వారా నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. ఈ దినమున నీ సహవాసం క్రీస్తుతో కూడా ఉండాలి. నీ సహవాసం ప్రభుతో కూడా ఉంటే తప్పకుండా నీవు అనుకున్న కోరిక నెరవేర్చబడుతుంది. బైబిల్కి మాట ఉంది, భక్తిహీనుడు ఆశిస్తాడు కానీ అది వానికి దొరకదు. ఎవరికి? భక్తిహీన అంటే ప్రార్థన లేని వాని కలలు కంటాడట. మంచి ఉద్యోగం వచ్చి మంచి భక్తి అంటే ప్రార్థన జీవితం లేనివాడని అర్థం. ప్రార్థన ద్వారానే నువ్వు ఏదైనా సంపాదించుకోగలవు. ఉపమానం ముగిస్తా. ఉపమానం చెప్పి నేను ఒకసారి ఒక తల్లి కుమారుడు ఉన్నాడు. కుమారుని తల్లి ఎంతగానో ప్రేమించింది, ప్రయోజకుని చేసిందండి. మంచి ఉద్యోగం, మరి తల్లి కష్టం చేసి కొద్దిగా సహాయం చేసి మంచి ఉద్యోగం మరి సంపాదించుకున్నాడు. చక్కని భార్య కూడా దేవుడిచ్చాడు, చక్కని కుటుంబం. అయితే ఆ తల్లి రాను రాను భారం అయిపోయింది ఆ కుటుంబానికి. అప్పుడు ఏం చేశాడంటే ఆ తల్లిని తీసుకొని పోయి ఒక అనాథాశ్రమానికి విడిచొచ్చాడు. బిడ్డ అడుగుతా ఉంది, డాడీ జేజీ ఏది లేదు, జేజీ ఊరికి పోయిందిలే అని చెప్పాడు. బాగినండి, ఊరికి పోయిందిలే, నమ్మింది. ఏమన్నా మా చిన్నాయనకి అడిగిపోయిందేమోలే. ఒకరోజు ఆమె ఒక మెడికల్ క్యాంపు ద్వారా ఒక అనాథాశ్రమానికి పోయింది. ఆమె బాగినండి, అనాథాశ్రమానికి పోతా ఉంటే ఇలా జేజీ కళ్ళు కనిపించకాడ నీళ్లు ముఖం కడుక్కుంటా ఉందంట. ఎవరేమే మా జేజీ ఉన్నట్టు ఉందని చెప్పి దూరం ఉంటే చూసిందేమే. చూసి పరిగెత్తుకుంటూ పోతే ఇలా జేజీ, నాన్నమ్మ ఏమి ఇక్కడ ఉన్నావు నువ్వు? అసలు ఇక్కడ ఎందుకున్నావు? ఇక్కడ ఎవరు చేశారు నిన్ను? అసలు ఈ స్థలంలో నిన్ను ఎవరున్నారు, ఎవరు ఇచ్చిపెట్ట చెప్పని ఆ నానమ్మను పట్టుకొని ఆ స్థలంలో ఏడ్చుతుందంట. ఈ నానమ్మ ఏం జరిగింది చెప్పు నువ్వు. డాడీ ఏం చెప్పాడంటే ఊరికి పోయింది అన్నాడు. డాడీ ఏం చెప్పాడంటే ఆ ఊరికాడ ఉందన్నాడు. ఇక్కడ నువ్వు ఎందుకున్నావు? ఆ ముసలమ్మ కన్నీళ్ళు ఏడుస్తూ ఉందంట. లేదులేమ్మా, లేదు నువ్వు చెప్పాలి నువ్వు. డాడీ ఏమో ఊరికి పోయిందని చెప్పావు, ఇక్కడ చూస్తే నువ్వు వృద్ధాశ్రమం ఏంది? ఆ రోదన అక్కడ ఉన్న ముసలులందరూ చంద్ర చూశారండి. ఏం ఎవరు మే? మా జేజీమే, మా జేజీ, మా నాన్నను మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా జేజీ దినమున మా డాడీ ఏం చేస్తారు చూడండి అని చెప్పి అందరికి చూపించి ఇంటికి పిలుచుకుపోయిందంట. తన బెడ్రూమ్లో జేజీని పెట్టి, డాడీ జేజీని చూడాలా, మరి పిలుచుకొని రాపండి. జేజీ చిన్న కాడ ఉందిలేమ్మా, అబద్ధం ఆడుతూనే ఉన్నాడు చూడండి. చివరిగా చూస్తే ఆ తల్లి మనసు బద్దలైపోయిందండి. చిన్న కొడుకు ఇంటికాడిగా చెప్పి వృద్ధాశ్రమం వచ్చాడు. అమ్మా చిన్నోడు రమ్మన్నాడు, అమ్మా నేను చొడుగుతుందని చెప్పి అబద్ధం మాట చెప్పి చిన్న కొడుకు దగ్గర వృద్ధాశ్రమం వచ్చాడు. ఒక అబద్ధానికి ఎన్ని అబద్ధాలు. చివరిగా బిడ్డ అంటుంది, డాడీ నీవు చేసినటువంటి పని ఏ కొడుకు కూడా సిగ్గుతో తల వంచుకునే పని చేసావు. నువ్వు ఆ పని చేసింటేనే అంత బాధపడుతున్నాం. మరి నీవు నేను దేవుని ఎదురు ఎలా ఉంటున్నాం? మనం ఎలాగుంటున్నాం? తల ఎత్తుకొని జీవిస్తున్నాం, తల దించుకొని జీవిస్తున్నాం. మనం
యథార్థవంతుడుగా నీ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతుడుగా నీ ఉంటే నీ కుటుంబం తప్పకుండా వర్ధిల్లుతుంది. బైబిల్ అది చెప్పింది. మొదటి నీ స్థితి కొంచెంగా ఉన్న తుదకది ఆశీర్వదించబడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను మోకరిద్దాం. అందరం కూడా మోకరించి ఈ దినమున ప్రభు నీతో నాతో ఆయన బహుసూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. ఎవరితో సహవాసం చేయాలో ఎవరితో సహవాసం చేయకూడదో ఆయన నీకు నాకు బోధించాడు. దేవుని కృపలో ఎదిగినటువంటి సొలొమోను, చెప్పినటువంటి సొలొమోను ప్రార్థన చేయగానే అగ్ని దిగి వచ్చింది. సొలొమోను ప్రార్థనకు జవాబు వచ్చింది. ప్రపంచమంతటా సొలొమోను రాజు గురించి అనేక విధాలుగా ఇది ప్రకటించబడింది. సొలొమోను గొప్పవాడు, జ్ఞానవంతుడు, ఇదిగో దేవుని కృప ఎదిగాడని చెప్పి ఎంత ఘనత పొందుకున్నాడో చివరిగా చూస్తే ఎవరితో సహవాసం చేయకూడదు వారితో సహవాసం చేయటం ద్వారా దేవుని కృపకు దూరమైపోయినాడు సొలొమోను. దేవుని కృపకు దూరమైపోయి వద్దన పని చేయడం ద్వారా చరిత్రలో ఒక హీనుడిగా మార్చబడ్డాడు సొలొమోను. ఈ దినమున మనమందరం కూడా ప్రశ్న వేసుకున్నాం. దేవా, నేను ఎవరితో సహవాసం చేస్తున్నా నీకు తెలుసు. నీకు నీ ఎద్దకు రాకుండా, నీ సహవాసంలో ఉండకోకుండా నా కుటుంబము నేను ఎక్కడ ఉంటున్నామో ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు నాకు ఆదివారం ఇచ్చావయ్యా, ఆదివారం ఈ దినం నాకు ఇచ్చిన, ఎందుకంటే నువ్వు స్తుతించడానికి, నువ్వు ఘనపరచడానికి నువ్వు ఒక ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇస్తే వాటిని కూడా నేను దుర్వినియోగం చేసుకుంటున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఈ రాత్రి దేవుని అడగాలి. నీవు అడిగితే ఖచ్చితంగా సహాయం చేయగలడు ఆయన. నీలో ఉన్నటువంటి ఆ ప్రార్థనా జీవితంలో కోల్పోయినావేమో, నీలో ఉన్నట్టు కృప కోల్పోయినావేమో దేవుడు అంటున్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన సిద్ధంగా ఉన్న ఆశీర్వదించడానికి ఒకసారి జ్ఞాపకం చేసుకునేవు, ఒకసారి జ్ఞాపకం చేసుకునేవు. నేను విడివడి ఎడబాయాడు ఆయన. ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో సహవాసం నీవు ఉంటే దుష్టులతో సహవాసం చేయవు నీవు, లోకంతో సహవాసం చేయవు నీవు, పాపంతో సహవాసం చేయవు నీవు. నీ ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ ఉంటావు. నీ నడవడికలో, మాటల్లో, క్రియల్లో, తలంపులో, ఉద్దేశంలో క్రీస్తును నువ్వు ఇదిగో చూపించే బిడ్డగా ఉంటావు. నువ్వు ఈ దినమున ప్రశ్నించుకొని నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక